దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇంట్లోని డిజిటల్ లాకర్స్ ఓపెన్ చేశారు ఐటీ అధికారులు. హన్సితారెడ్డి సమక్షంలో ఈ లాకర్లను తెరిచారు. కాసేపట్లో బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్నారు ఐటీ అధికారులు. మరోవైపు పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థలకి సంబంధించి ఐటీ సోదాలు రెండో రోజు కూడా కంటిన్యూ అవుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుస్మిత, చెప్పండి, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఈ ఐటీ సోదాలు అనేవి కొంత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్న పరిస్థితి. లాకర్లు ఓపెన్ చేయించబోతున్నారని తెలుస్తోంది. డిజిటల్ లాకర్స్, అదేవిధంగా బ్యాంక్ లాకర్లు, ఇవన్నీ కూడా ఏం జరుగుతోంది? ఏమన్నా డీటెయిల్స్ ఈసారి వెల్లడించే అవకాశం ఉందా? ఏం జరిగింది ఏంటి అని చూస్తున్నాము. గత 30 గంటలుగా కూడా చూసుకుంటే ఐటీ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. దిల్ రాజు నివాసంతో పాటు దిల్ రాజుకు సంబంధించిన వ్యాపార భాగస్వాములు అలాగే కూతురు హన్సితారెడ్డి ఇంట్లో కూడా ఒకవైపు సోదా నిర్వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అలాగే ఎస్వీసీ బ్యానర్స్కి సంబంధించిన కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. అయితే ఉదయం నుంచి డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా చూసుకుంటే హన్సితారెడ్డికి సంబంధించి ఇంట్లో ఏవైతే నిన్నటి నుంచి కూడా హన్సితారెడ్డి కానీ వారి కుటుంబ సభ్యులు అందుబాటులో లేనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ ఉదయాన్నే కూడా హన్సితారెడ్డి అందుబాటులోకి రావడం, జూబ్లీహిల్స్లోని తన నివాసానికి కూడా కుటుంబ సభ్యులతో సహా అక్కడికి వెళ్ళింది. అయితే ఐటీ అధికారులు వారి ఇంట్లో ఉన్న డిజిటల్ లాకర్స్కి సంబంధించి కూడా ఆమె సమక్షంలోనే ఓపెన్ చేసి అందులో ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా చెక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు బ్యాంకులోకి తీసుకెళ్లి బ్యాంక్ లాకర్స్ కూడా ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. మరోవైపు దిల్ రాజుకు సంబంధించి ఏదైతే బ్యాంక్ లాకర్స్ ఉన్నాయో అవి నిన్నే కూడా తేజస్విని రెడ్డి కూడా బ్యాంక్ లాకర్స్ని ఓపెన్ చేసింది. అయితే దిల్ రాజుని ఇవాళ ఎస్వీసీ బ్యానర్స్కి సంబంధించి కార్యాలయానికి కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కూడా చెబుతున్నారు. మరోవైపు డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఉదయం నుంచి కూడా ఐటీ అధికారులు అయితే తనిఖీలు చేస్తూ ఉన్నారు. అంటే పూర్తిగా కూడా ప్రముఖ నిర్మాతలు అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థలకు సంబంధించి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తూ ఉండడంతో సినిమాలకు సంబంధించి భారీ బడ్జెట్లు కూడా రూపొందించారు. ఎటువంటి ఆదాయ వ్యయాలు జరిగాయి, బ్యాలెన్స్ షీట్ ముందు పెట్టుకొని పూర్తిగా విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు చాలా వరకు భారీ బడ్జెట్లలో వసూలు చేశారు. అయితే ఇప్పటి వరకు దానికి సంబంధించి పన్నులు ఏ విధంగా కట్టారు అనే కోణంలో కూడా అధికారులు ప్రశ్నిస్తున్నట్టు కూడా సమాచారం. సో మొత్తంగా కూడా ఈ 2 రోజుల పాటు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే భారీ బడ్జెట్స్లో సినిమాలు రావడం, దానికి సంబంధించి ఎక్కడ సంబంధించి డబ్బులని హవాలా రూపంలో ఎక్కడికైనా చెల్లించారా, లేకపోతే ఏ కంపెనీలకి ఆ డబ్బులని ట్రాన్స్ఫర్ చేశారా అనే కోణంలో కూడా అధికారులు చెక్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇంత బడ్జెట్లో డబ్బులు వచ్చిన ఏదైతే వసూళ్లు వచ్చాయో ఆ వసూళ్లకు సంబంధించి బ్యాలెన్స్ షీట్స్ కూడా ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇందులో ఎవరైతే భాగస్వామ్యం ఉన్నారో డైరెక్టర్ సుకుమార్ కానీ మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించి అందులో భారీ వ్యత్యాసం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే మనీ చెల్లించారో దానికి సంబంధించి పన్ను చెల్లించారో ఆ పన్నుకి సంబంధించి భారీ వ్యత్యాసం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. వివిధ స్లాబులు ఏదైతే 30 నుంచి 40% కూడా కట్టాల్సి ఉంటుంది, కానీ అంతవరకు కూడా కట్టలేదని కూడా ఐటీ అధికారులు గుర్తించినట్టు కూడా చెప్తున్నారు. సో పూర్తిగా కూడా డాక్యుమెంట్స్ కానీ బ్యాలెన్స్ షీట్స్ అన్నిటి కూడా చెక్ చేస్తున్నట్టు కూడా సమాచారం. సో మొత్తంగా కూడా పూర్తయిన తర్వాత ఏదైతే ఈ తనిఖీలన్నీ నిర్వహించిన అనంతరం అన్ని బ్యానర్స్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి డీటెయిల్స్ కూడా ఐటీ అధికారులు వెల్లడించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో చాలా భారీ బడ్జెట్తో బయటకు వచ్చాయి సినిమాలన్నీ కూడా. ఇంత మోతాదులో రావడం, అంతే దానికి సంబంధించి కూడా వసూలు ఎక్కువగా రావడంతో దానికి సంబంధించి ఏ విధంగా లెక్కలు చూపబోతున్నారు నిర్మాణ సంస్థలు అయినప్పటికీ కూడా నిర్మాతలు అయినప్పటికీ కూడా మొత్తంగా మైత్రి మూవీ మేకర్స్లో కూడా ఇద్దరిని కూడా విచారించారు. అందులో కూడా అవకతవకలు జరిగాయి. రిటర్న్స్ ఏవైతే ఇవ్వాల్సి ఉందో దాంట్లో కూడా భారీగా వ్యత్యాసం ఉన్నట్టు కూడా ఐటీ అధికారులు గుర్తించడంతో మరి దిల్ రాజు నివాసంలో కొనసాగుతున్నాయి, మరోవైపు హన్సితారెడ్డి నివాసంలో కొనసాగుతూ ఉండడంతో ఇందులో కూడా బయటగా కీలక అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బిందు.